Hi everyone, welcome back to my channel. This is Kirti Sharan. Today's class Maths 10th class 4th chapter quadratic equations lo nunchi sum andi. Check x minus 2 whole square plus 1 is equal to 2x minus 3 is a quadratic equation or not. ఇప్పుడు మనం quadratic equation అవుతుందా లేదా అనేది చూడాలి. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కించుకొని ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇది ఏ ఫామ్లో ఉంది? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో అందుకే నేను ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కింద ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ స్ప్లిట్ చేసుకుంటున్నాను. సో నేను డైరెక్ట్గా స్ప్లిట్ చేసేస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x2 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఇది మనం యాడ్ చేయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వాలిటీ అటైపు ఉన్నవి మనం ఈ టైపు ఈ ఈక్వేషన్ వైపు తీసుకొచ్చామనుకోండి, ఈ టైప్ 0 అయిపోతుంది. సో మైనస్ 2x ప్లస్ 3, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఈ టైప్ వస్తే మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది, ఈ టైప్ వస్తే ప్లస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సమ్ మనం సాల్వ్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2, ఇక్కడ ఎక్స్ ఉంది, సో ఇక్కడ మైనస్ మైనస్ ఉంది, సో మనం ప్లస్ చేయాలి. సో 4 ప్లస్ 2 6x, అలాగే 5 ప్లస్ 3 8. సో 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో therefore x square minus 6x plus 8 is a quadratic equation. వాడు ఏం అడిగింది క్వశ్చన్లో? ఏం అడిగారు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా అని అడిగారు. ఇలా మనకి ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇఫ్ యూ లైక్ దిస్ సమ్ explanation, please like, share and subscribe my channel for more videos. Thank you.